అండి, నేను మీ జబర్దస్త్ గడ్డం నవీన్. చూస్తూనే ఉండండి ఎంఆర్ న్యూస్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంఆర్ న్యూస్ కావాలి. నమస్కారం. ఎంఆర్ న్యూస్కి స్వాగతం. నేను మీ రవి. నెల్లూరు జిల్లా కావలిలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా స్థానిక శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆర్టీసీ బస్టాండ్ సెంటర్లో ఉన్న జ్యోతిరావు పూలే విగ్రహం వద్దకు చేరుకొని అక్కడ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జ్యోతిరావు పూలే గొప్పతనాన్ని ప్రజలకు వివరించారు. వీళ్ళిద్దరు జరిపా జ్యోతిరావు పూలే గారు, మహాత్మా జ్యోతిరావు పూలే గారు, మహాత్మా జ్యోతిరావు పూలే గారు, కొనసాగిస్తాం మహాత్మా పూలే గారి ఆశయాలను. తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి భారతదేశం గర్వించదగ్గ మహోన్నతమైన వ్యక్తి, అన్నగారిన వర్గాల ఆశా జ్యోతి, అంటరాని తరాన్ని నిర్మూలించడానికి పుట్టిన భగవంతుడు, మహిళలు కూడా సమాజంలో సమాన హక్కు కావాలని పోరాడిన యోధుడు, అందరూ కూడా మహిళలు కూడా చదువుకోవాలి, వాళ్ళ చదువుతోనే ఆ కుటుంబం బాగుపడుతుందని పోరాడిన యోధుడు మహాత్మా జ్యోతి పూలేరావు గారి జన్మదినం ఈ రోజున 1827వ సంవత్సరం ఏప్రిల్ 11వ తేదీన పూణేలో జన్మించి చిన్న వయసులోనే తల్లిని కోల్పోయి ఆడవాళ్ళు లేకపోతే ఇంట్లో ఏ విధమైన కష్టాలు ఎదుర్కొంటారో తెలుసుకొని మహిళల పట్ల ప్రేమను పెంచుకొని మహిళ అభ్యున్నతి కోసం పోరాడాలి, వాళ్ళు ఉంటేనే ఆ ఇల్లు దీపంగా వెలుగుతుంది, వాళ్ళు చదువుకోవాలి అని పోరాడినటువంటి వ్యక్తి జ్యోతి పూలేరావు గారు.